బొత్సాని రాబోయే రోజుల్లో టార్గెట్ చేసే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే బొత్స మండలిలో మంచి పాత్ర పోషించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అసెంబ్లీ సెషన్స్లో లైఫ్ ఇచ్చింది బొత్స. దీంతో అసంతృప్తివాదులు సొంత పార్టీలో పెరుగుతారు. సరే, విపక్షం నుంచి అయితే కనుక తనని ఎలా క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. బొత్స వాస్తవంగా గతంలో విజయసాయిరెడ్డితో గొడవపడ్డారు. విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు ఆయన పూర్తిగా ఉత్తరాంధ్రని డెవలప్ చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు అడ్డుపడింది. తన జిల్లాలో ఆయన ప్రమేయం ఏంటి, శ్రీకాకుళం జిల్లాలో ఆయన ప్రమేయం ఏంటి, ఎక్కడో నెల్లూరు వాళ్ళు వచ్చి ఇక్కడ మా మీద పెత్తనం ఏంటి, విశాఖపట్నం ఇదంతా అంటూ అప్పట్లో బహిరంగ అసంతృప్తి వ్యక్తం చేస్తే విజయసాయిరెడ్డిని పక్కన పెట్టారు, కానీ బొత్సాని కొనసాగించారని విజయసాయిరెడ్డికి కూడా ఉన్నటువంటి కోపం. తన రాజీనామా కారణాల్లో అది కూడా ఒకటి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ తాజాగా పవన్ కళ్యాణ్ని అపాయింట్మెంట్ కోరారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కలవాలి అన్నటువంటిది. ఎందుకు అంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కొల్లేరు ప్రాంతానికి సంబంధించినటువంటి దాని మీద అటవీ శాఖ సర్వే చేస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంత ఆక్రమించారు, ఏది తొలగించాలి, ఏది కంటిన్యూ చేయాలి, నీటి ఫ్లో ఎలా అన్నటువంటి ఈ అటవీ శాఖ సర్వే కారణంగా కొంతమంది నష్టపోతున్నాం, అటవీ శాఖ వాళ్ళు తప్పు సర్వే చేస్తున్నారని వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు. అది వాళ్ళ స్వార్థం. అలాంటి వాళ్ళు కొంతమంది బొత్సాని కలిస్తే బొత్స ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్కి చెప్పి వాళ్ళు మిమ్మల్ని కలుస్తారు అంటే నేను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కలుద్దామన్నారట. దీన్ని ఏ కోణంలో తీసుకొస్తున్నారంటే బొత్స పవన్తో క్లోజ్ అవుతున్నాడు, లేకపోతే కూటమితో క్లోజ్ అవుతున్నాడు అన్నటువంటి ప్రచారం తీసుకొస్తున్నారు.